తులారాశి వారికి ఆర్థిక పరిస్థితి ఈరోజు సంతృప్తికరంగా ఉంటుంది. నూతన కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేస్తారు. స్నేహితులను కలుసుకుని వారితో ఉల్లాసంగా ఉత్సాహంగా గడుపుతారు. తీర్థయాత్రలు కూడా చేస్తారు. విందు వినోదాల్లో కూడా చురుగ్గా పాల్గొంటారు. వీరి ప్రతిభకు తగిన గుర్తింపు కూడా ఈరోజు లభిస్తుంది. వ్యాపార వర్గాల వారికి వ్యాపారాలు లాభాల దిశగా కొనసాగుతాయి. ఉద్యోగ వర్గాల వారికి విధి నిర్వహణలో ప్రోత్సాహకరంగా గడుస్తుంది. పారిశ్రామిక రాజకీయ వర్గాల వారికి ముఖ్యమైన వ్యవహారాల్లో విజయం లభిస్తుంది. సినీ కళాకారులకు సన్మానాలు సత్కారాలు, విద్యార్థులకు కూడా అనుకూల ఫలితాలు రావడం వల్ల ఆనందంగా గడుపుతారు. మహిళలకు కుటుంబ సభ్యుల యొక్క చేయూత పూర్తిగా లభిస్తుంది. దీనివల్ల కొన్ని కీలక నిర్ణయాలు కూడా తీసుకుంటారు. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. తులారాశి వారికి వాడకాల్సి వచ్చే రంగు ఎరుపు రంగు మరియు కాఫీ రంగు. పరిహారాల విషయానికి వస్తే తులారాశి వారి ప్రతి ఒక్కరూ కూడా విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేయడం చాలా మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి రుణదాతల ఒత్తిడులు తొలగుతాయి. ఆశ్చర్యకరంగా కొన్ని వ్యవహారాలు పూర్తవుతాయి. భూములు ఇళ్ళు కూడా కొనుగోలు చేస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలకు ఎటువంటి లోటు కూడా ఈ రాశి వారికి ఉండదు. ఇంటా బయట కూడా వీరిది పైచేయిగా ఉంటుంది. బంధువులతోటి ఆనందాన్ని కూడా పంచుకుంటారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో మంచి లాభాలు లభిస్తాయి. ఉద్యోగ వర్గాల వారు ఉద్యోగాల్లో ముందడుగు వేస్తారు. రాజకీయ వర్గాల వారికి ఆహ్వానాలు కూడా అందుతాయి. సినీ కళాకారులకు సన్మాన యోగ సూచనలు. విద్యార్థులు ఈరోజు వెలువడే ఫలితాలు ఉత్సాహాన్ని కలిగించడం వల్ల ఆనందంగా గడుపుతారు. మహిళలకు కుటుంబంలో చక్కటి ప్రోత్సాహం లభిస్తుంది. శేల క్రయ విక్రయాలు లాభిస్తాయి. వృశ్చిక రాశి వారికి వాడకాల్సి వచ్చే రంగు ఆకుపచ్చ రంగు మరియు గులాబీ రంగు. పరిహారాల విషయానికి వస్తే వృశ్చిక రాశి వారు ప్రతి ఒక్కరూ కూడా రుణ విమోచన అంగారక స్తోత్రాన్ని పఠించడం చాలా మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారు స్నేహితుల నుంచి విమర్శలను ఎదుర్కొంటారు. ప్రయాణాలు కూడా ఈరోజు వీరు ఆకస్మికంగా చేస్తారు. పనుల్లో ఆటంకాలు అవాంతరాలు కూడా ఎదురవుతాయి. రాబడి అంతగా కనిపించదు. కుటుంబ సమస్యలు కూడా ధనురాశి వారిని ఈరోజు బాగా వేధిస్తాయి. వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో అనుకున్న లాభాలు చేతికంతాయి. ఉద్యోగ వర్గాల వారికి ఆకస్మిక మార్పులు చేర్పులు. పారిశ్రామిక వర్గాల వారికి విదేశీ పర్యటనలు రద్దవుతాయి. విద్యార్థులకు కూడా ఈరోజు ఒడిదుడుకుల మధ్య కొనసాగుతుంది. మహిళలకు కుటుంబ సమస్యలు మరింత అధికమవుతాయి. షేర్ల క్రయ విక్రయాలు మందగిస్తాయి. ధనురాశి వారికి వాడకాల్సి వచ్చే రంగు ఆకుపచ్చ రంగు మరియు గులాబీ రంగు. పరిహారాల విషయానికి వస్తే ధనురాశి ప్రతి ఒక్కరు కూడా శ్రీ సత్యనారాయణ స్వామి వారిని పూజించడం చాలా మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారు అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. బంధువులతోటి విభేదాలు కూడా ఈరోజు వీరికి నెలకొనే అవకాశం అధికంగా ఉంది కాబట్టి ఈ విషయం పట్ల కొంత జాగ్రత్త వహిస్తే మంచిది. పనులు ఏవైతే ఈరోజు ప్రారంభం చేస్తారో అవి ముందుకు సాగవు. ఆటంకాలు అడుగడుగునా కూడా ఎదురవుతాయి. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు అంతగా లాభించవు. ఉద్యోగ వర్గాల వారికి అదనపు పని భారం తప్పదు. పారిశ్రామికవేత్తలకు ఈరోజు ఒత్తిళ్లు అధికమవుతాయి. సినీ టీవీ కళాకారులకు చికాకులు సమస్యలు అధికమవుతాయి. విద్యార్థులకు కూడా ఈరోజు వెలువడే ఫలితాలు నిరాశను కలిగిస్తాయి. మహిళలకు కుటుంబ సభ్యులతోటి తగాదాలు ఏర్పడతాయి. షేర్ల క్రయ విక్రయాలు సామాన్యంగా సాగుతాయి. మకర రాశి వారికి వాడకాల్సి వచ్చే రంగు కాఫీ రంగు మరియు బంగారు రంగు. పరిహారాల విషయానికి వస్తే మకర రాశి వారు ప్రతి ఒక్కరు కూడా గణపతిని పూజించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారు ఎంతటి కష్టసాధ్యమైన కార్యాలైనా సరే అవలీలగా పూర్తి చేస్తారు. ఆర్థిక లావాదేవీలు కూడా ఈరోజు వీరికి ఆశాజనకంగా ఉంటాయి. సన్నిధులు వీరి విజయాల్లో పాలు పంచుకుంటారు. విద్య ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే ఈ రాశి వారు చేస్తారో అవన్నీ కూడా చక్కగా అనుకూలిస్తాయి. వ్యాపార వర్గాల వారు వ్యాపార విస్తరణ ప్రయత్నాలు సాగిస్తారు. ఉద్యోగ వర్గాల వారు ప్రమోషన్ల కోసం ఎవరైతే ఎదురు చూస్తారో మనం గత కొద్ది రోజులుగా శకున శాస్త్రం గురించి మనందరికీ ఉన్నటువంటి కొన్ని నమ్మకాలు లేదా కొన్ని ఆచారాలు అంటాం కదా, వాటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. నేటి కార్యక్రమంలో కత్తెర్లు ఇటువంటి వాటి విషయంలో మనం పాటించాల్సిన జాగ్రత్తలు ఏమిటి అన్న అంశాలు ప్రధానంగా తెలుసుకుందామని చెప్పవచ్చు. ఈరోజు మనం నిత్యం ఇంట్లో మనందరం కూడా చీపురుని ఉపయోగిస్తుంటాం కదా, మరి ఈ చీపురుకు శకున శాస్త్రానికి ఉన్నటువంటి సంబంధం ఏంటి, చీపురు విషయంలో మనం ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి అన్న అంశాలు తెలుసుకుందాం. ప్రధానంగా చీపురు మన కార్యక్రమం అంతా పూర్తయిన తర్వాత అంటే ఇంట్లో చిమ్మిన తర్వాత ఒక మూలను ఎక్కడన్నా మనం ఏర్పాటు చేసుకుంటాం. ఈ చీపురును కూడా లక్ష్మీదేవికి దీని సంకేతంగా భావిస్తామని చెప్పవచ్చు. కాబట్టి అందువల్ల మన పెద్దలు చీపురును తొక్కడం కానీ చీపురుకు కాలు తగిలితే వెంటనే మనం లెంపలు వేసుకోవడం ఎక్కువగా చేస్తుంటామని చెప్పవచ్చు. ఎందుకంటే మన ఇంట్లో ఉన్నటువంటి దారిద్ర్యాన్ని ఇది పోగొడుతుంది కాబట్టి, అంటే మన ఇంట్లో ఉన్నట్టు దుమ్ము ధూళి శుభ్రం చేయడానికి దీన్ని ఉపయోగిస్తాం కాబట్టి, అంటే ఇంట్లో శుభ్రం అవుతుంది. శుభ్రం ఎప్పుడైతే ఇల్లు అవుతుందో అప్పుడు ఆటోమేటిక్గా లక్ష్మీ అమ్మవారి యొక్క కటాక్షం మనకు కలుగుతుందని చెప్పొచ్చు. కాబట్టి ఏంటంటే దీనికి కాళ్ళు తగలడం ఏమాత్రం కూడా, అంటే కాళ్ళతో తొక్కడం కానీ చీపురుని కాళ్ళు పొరపాటున తగలడం కానీ మనం దీన్ని అశుభ శకునంగానే చాలామంది నేటికి కూడా భావిస్తున్నారని చెప్పొచ్చు. అదేవిధంగా మన మీద నూతన గృహంలోకి వెళ్ళేటప్పుడు, అంటే నూతన గృహప్రవేశంలో అంటే కార్యక్రమాలు చేసేటప్పుడు
లేదా ఒకవేళ కిరాయి ఇంటి కోసం కొత్త ఇల్లు మనం తీసుకుంటున్నాం కదా, కొన్ని సందర్భాలు ఇల్లు తరచుగా మారుతుంటాం కదా, అటువంటిప్పుడు కూడా నూతనంగా ఒక చీపురును కొనుగోలు చేసి ఆ చీపురును మొట్టమొదటిగా తీసుకుని వెళ్ళే వారు కూడా చాలామంది ఉన్నారని చెప్పవచ్చు. అంటే ఏంటంటే కొత్తగా చీపురు కొని ఉపయోగించడం వల్ల కొత్త ఇంట్లోకి వెళ్తే చక్కగా కలిసి వస్తుంది. గత కొంతకాలంగా ఏదైతే దారిద్ర్య బాధలు ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయని చెప్పి చాలామంది నమ్ముతారని చెప్పొచ్చు. అదేవిధంగా దీపావళి రోజు, అంటే దీపావళి అమావాస్య రోజు చాలామంది ఇప్పటికి కూడా ప్రధానంగా ఉత్తర భారతదేశీయులు ఎక్కువ కూడా కొత్తగా చీపురుని తీసుకుని వచ్చి ఆ రోజు నుంచి ఆ చీపురుని ఉపయోగించడం ప్రారంభం చేస్తారని చెప్పవచ్చు. అంటే అమావాస్య ఉన్న రోజు దీపావళి అమావాస్య అంటాం కదా, అందున ప్రధానంగా కూడా ఆ రోజు కొత్తగా చీపురుని కొనుక్కొని వచ్చి దాంతో ఇంటిని శుభ్రం చేస్తారని చెప్పవచ్చు. ఈ విధంగా చేయడం వల్ల ఏంటంటే లక్ష్మీ అమ్మవారి యొక్క రాకకు దీన్ని ప్రత్యేకంగా చాలామంది పాటిస్తారని చెప్పవచ్చు. చీపురు ఎప్పుడైతే మన కాళ్ళకు తగలడం కానీ చీపురుని మనం తొక్కడం ఇటువంటివి చేస్తుంటామో దీనివల్ల ఏంటంటే లక్ష్మీ అమ్మవారి యొక్క తిరస్కారానికి మనందరం కూడా పాత్రలు అవుతామని చెప్పవచ్చు. అంటే అమ్మవారికి ఆగ్రహం కలుగుతుంది. లక్ష్మీ అమ్మవారికి ఆగ్రహం కలిగితే ఇంకా మనకు డబ్బుకు సంబంధించి అష్టైశ్వర్యాలకు సంబంధించిన ఇబ్బందులు అధికంగా తలెత్తాయి. కాబట్టి ఈ విషయం మనందరికీ తెలుసు కాబట్టి కొంచెం ఈ విషయం పట్ల జాగ్రత్త వహించి చీపురు నీళ్లు శుభ్రం చేసుకున్న తర్వాత ఎక్కడైతే చీపురు ఏర్పాటు చేసుకునే ఒక స్థానం ఉన్నామో అక్కడ జాగ్రత్తగా ఏర్పాటు చేసి అక్కడ ఎక్కువగా నడవడం చేయకపోవడం మంచిదని చెప్పవచ్చు. ఎందుకంటే మనం ఎక్కువగా నడుస్తున్నప్పుడు కాలు చేయి పొరపాటును తగులుతుంటుంది. కాబట్టి అటువంటి దోషం నుంచి బయటపడడానికి కూడా చీపురుని ఏర్పాటు చేసే స్థలం ఏదైతే ఉందో కొంత జాగ్రత్తగా దాన్ని ఏర్పాటు చేయడం చాలా మంచిదని చెప్పవచ్చు. ఇక అదేవిధంగా సూర్యాస్తమయం తర్వాత గృహాన్ని కానీ కార్యాలయాన్ని కానీ చీపురుతోటి ఊడవడం ఏమాత్రం కూడా మంచిది కాదని చెప్తారు మన పెద్దలు. ఇలా చేయడానికంటే దారిద్ర్యానికి మనం ఆహ్వానం పలుకుతున్నాము అన్నదానికి దీన్ని సంకేతంగా చాలామంది భావిస్తారని చెప్పవచ్చు. అంటే ఏంటంటే మనం ఇల్లు సాయంకాలం పూట శుభ్రం చేయాలంటే మనం ఇంట్లో దీపాలు వెలిగించడానికి ముందే, అంటే లైట్స్ అని చెప్పొచ్చు, ఈ మధ్యకాలంలో అందరికీ అర్థం, అంటే లైట్స్ వెలిగించడానికి ముందే ఇంటిని శుభ్రం చేసుకోవడం చాలా మంచిది. ఆ తర్వాత అంటే సాయంకాలంగా ప్రధానంగా చెప్పంటే సూర్యాస్తమయం అయిన తర్వాత ఇల్లును ఊడవడం అంటే శుభ్రం చేయడం ఏమాత్రం కూడా మంచిది కాదు. ఇలా చేయడం దారిద్ర్యానికి ఆహ్వానం పలిగినట్టుగా చాలామంది నేటికి భావిస్తారు. అదేవిధంగా మన ఇంట్లో ఎవరైనా చిన్న పిల్లలు ఉన్నప్పుడు వారికి ఏదైనా చీపురు కనిపించింది అనుకోండి, అంతకుముందు మనం చీపురుతోటి ఇల్లు శుభ్రం చేయడం వారు గమనించి ఉంటారు కదా, వారు వెంటనే ఆ చీపురుని తీసుకుని ఇల్లు శుభ్రం చేసే పని చేస్తుంటారని చెప్పవచ్చు. అంటే వారికి తెలియదు కానీ ఏదో ఆ విధంగా ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ విధంగా చిన్న పిల్లలు ఎప్పుడైతే చీపురుని తీసుకుని ఇల్లు శుభ్రం చేసే పని చేస్తారో దీనివల్ల ఏంటంటే మన ఇంటికి ఎవరో బంధువులు వస్తున్నారు అన్నదానికి దీని సంకేతంగాను, అది కూడా ఏంటంటే ఇంకా ప్రధానంగా చెప్పాలంటే మనకు ఇష్టం లేనటువంటి బంధువులు స్నేహితులు ఎవరైతే ఉన్నారో వారు వస్తారు అన్నదానికి దీన్ని శకున శాస్త్ర రీత్యా సంకేతంగా చాలామంది భావిస్తారని చెప్పవచ్చు. మనం సాధ్యమైనంత వరకు కూడా నిద్ర లేవగానే అందరం ఎక్కువగా అని చెప్పొచ్చు చేసే పని ఏంటంటే మనం జనరల్గా కూడా మనం వాష్రూమ్కి వెళ్తుంటామని చెప్పొచ్చు, అంటే బాత్రూమ్కి వెళ్తుంటామని చెప్పొచ్చు. అక్కడికి వెళ్ళినప్పుడు ఏంటంటే మనకు మామూలుగా మనం ఏంటంటే బకెట్స్ ఏర్పాటు చేసుకుంటాం నీటి నిల్వ కోసం కదా, ఆ విధంగా వెళ్ళినప్పుడు కానీ లేదా ఇంటి బయటకు వచ్చినప్పుడు కానీ ఖాళీ బకెట్ అంటాం కదా అది కనిపించడం, ఖాళీ బిందెలు ఇంకా చెప్పాలంటే కూడా ఈ విధంగా నిద్ర లేవగానే కనిపించడం దీన్ని కూడా అశుభ శకునంగా చాలామంది భావిస్తారని చెప్పవచ్చు. కాబట్టి ఉదయం నిద్ర లేవగానే నీటితో ఉన్నటువంటి బకెట్ కానీ లేదా నీటితో ఉన్నటువంటి పాత్ర లేదా నీటితో ఉన్నటువంటి బిందె ఇంకా అర్థం ఉంటుంది ఈ విధంగా కనిపించడం ఇది చాలా వరకు కూడా శుభశకునం అని చెప్పవచ్చు. ఈ విధంగా నీటితో ఉన్నటువంటి పాత్రను లేదా బకెట్ను మనం చూడడం వల్ల ఆ రోజు చేయబోయే కార్యక్రమాల్లో మనకు ఎటువంటి ఆటంకాలు కూడా కలగవు అన్నదానికి శుభ సంకేతంగా భావిస్తాం. ఎప్పుడైతే నిద్ర లేవగానే ప్రధానంగా ఖాళీ బకెట్స్ని కానీ బిందెని కానీ అంటే నీరు నిల్వ ఉంచాల్సిన వస్తువులో నీరు లేకుండా ఖాళీగా ఉంటుందో అటువంటివి మన కళ్ళ పడితే దాన్ని ఆ రోజు మనం అశుభ శకునంగా భావిస్తాము. ప్రధానంగా ఈ విధంగా మనకు నిద్ర లేవగానే ఖాళీగా ఉన్న బకెట్ బిందె లాంటివి కనిపించడం వల్ల ఏంటంటే ఆ రోజు చేయబోయే కార్యక్రమాల్లో మనకు కష్టం ఎక్కువగా ఉంటుంది, ఫలితం ఏమాత్రం కూడా ఉండదని చెప్పొచ్చు. ప్రధానంగా చేయబోయే కార్యక్రమాలు ఆటంకాలు ఎదురవుతాయని చెప్పవచ్చు. మరి ఏం చేయాలండి, ఇంట్లో బకెట్స్ బిందెలు ఉంటాయి కదా, మనం ఎప్పుడు నీరు నిల్వ ఉంచుకోలేం కదా అని చెప్పి చాలామందికి ఇప్పుడు వెంటనే సందేహం వస్తుంది. ఇక్కడ ఏంటంటే ప్రధానంగా ప్రతిరోజు ఏ బకెట్లోనో బిందెలోనో నీరు నిల్వ ఉంచుతామో దాన్ని ఎప్పుడు కూడా అందులో నీరు ఎంతో కొంత ఉండేలా ఏర్పాటు చేసుకోవాలి. ఒకవేళ అలా వీలు కాదండి, ఆ బకెట్ ఇప్పుడు మనకు నీళ్లు లేవు పట్టుకోవడానికి ఏం చెప్పన్నారు అనుకుందాం ఉదాహరణకి, అప్పుడు ఏం చేయాలంటే ఆ బకెట్ని ఎప్పుడు కూడా మనము రివర్స్లో పెట్టాలంటే తిప్పించి పెట్టాలి. ఈ విధంగా పెట్టినప్పుడు ఖాళీగా ఉన్న బకెట్ మనకు కనిపించదు. నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి రేపు గ్రహస్థితి ఏ విధంగా ఉంటుంది, ద్వాదశ రాశుల వారు ఎటువంటి విషయాల్లో జాగ్రత్త వహించాలి, ఎటువంటి పరిహారాలు వారు పాటించాలి అన్న అంశాలు, దాంతోపాటుగా రేపు ఎవరైతే ముఖ్యమైన వ్యవహారాలు ప్రారంభం చేయాలి లేదా కీలక నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి అనుకుంటున్నారో వారు ఏ భగవంతుని పూజిస్తే వారి విజయావకాశాలు మెరుగుపడుతుంది అన్న అంశం, అదేవిధంగా శకున శాస్త్ర రీత్యా మనం నిత్యం ఇంట్లో ఉపయోగించే వస్తువుల మీద ఎటువంటి ప్రభావం ఉంటుంది, ఈ విషయంలో మనం ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి అన్న అంశాలు, అదేవిధంగా శుభకరం అన్న అంశంలో భాగంగా మృగశిర నక్షత్రం ఉన్నటువంటి రోజుల్లో ఎటువంటి కార్యక్రమాలు ప్రారంభం చేయవచ్చు అన్న అంశాలు.